రోడ్లు ఎలా ఉన్నాయి? చాలా దరిద్రంగా ఉన్నాయండి. రోడ్ల విషయం అయితే మరీ దారుణంగా ఉంది సార్. బాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ సక్రమంగా గుంటలన్నీ కప్పి కొత్త రోడ్లు వేశారు. మీ డ్రైవింగ్ చేసుకోవడానికి విసులుబాటుగా ఉందా? అవి కొద్ది బాగాలేదండి. ఘాటి రోడ్లు వేరే రోడ్లు వేస్తున్నాం, ఘాటీలో బాగాలేదు. ఇక్కడ గోతుల మీద చాలా ఇబ్బంది పడిపోయారు. బళ్ళు డ్యామేజ్లు, మెయిన్ ప్లేట్ ఇరిగిపోవడం, అటువంటి డ్యామేజ్ తగ్గాయి. రోడ్లు కూడా అలాగే వేసుకొస్తున్నారు. ఒకటి కొద్దిగా హ్యాపీగా ఉంటున్నారు, పర్వాలేదు. బళ్ళు వెహికల్ బాగా పనిచేస్తున్నారు, పర్వాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ వేసాను అంటున్నారు కదా, మరి వేసారా లేదా? ఇంకా వేయలేదు సార్. వేసాము అని అంటున్నారు తప్ప ఇంకా ఇక్కడ స్టార్ట్ చేయలేదు. ప్రెజెంట్ మొత్తం అన్ని గోతులు తీసి వదిలేశారు. ముందుకు వేస్తారేమో. 25 సంవత్సరాల నుంచి తిరుగుతానండి. ఈ మధ్య కాలంలో అయితే కొంతవరకు బెటర్. వెంకన్నపాలెం లగాయతు అటు మాడుగులు వెళ్ళే వరకు చాలా దారుణంగా ఉందండి. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. ఆ మాడుగుల రోడ్డు వర్క్ అవుతుంది కొద్దిగా. మధ్యలో చిన్న రోడ్లు ఉన్నాయి. రోడ్లు ఎలా ఉన్నాయి? చాలా దరిద్రంగా ఉన్నాయండి. రోడ్లు బాగాలేవా? అస్సలు బాగాలేదు. ఎక్కడ కూడా రోడ్లు బాగాలేదు. విపరీతమైన ట్రాఫిక్ వేశారు. ఇక్కడ నుంచి పెందుర్తి 30-40 నిమిషాలు ఇచ్చారు, గంటకు పైన పడేస్తుంది. ఆ ఎందుకు వేసారో కూడా తెలియట్లేదు. పబ్లిక్ విపరీతమైన బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీరు వెళ్తారు? మేము మాడుగుల వరకు వెళ్తాం సార్. ఆ మాడుగుల రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుందని అంటున్నారు. ఆ గోతులు పెట్టేసి ఆ రోడ్డు అలాగే ఉంది. రోడ్డు వర్క్లు మాత్రం ఏం అవ్వట్లేదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ వేసాను అంటున్నారు కదా, మరి వేసారా లేదా? ఇంకా వేయలేదు సార్. వేసాము అని అంటున్నారు తప్ప ఇంకా ఇక్కడ స్టార్ట్ చేయలేదు. ప్రెజెంట్ మొత్తం అన్ని గోతులు తీసి వదిలేశారు. ప్రెజెంట్ మరి ముందుకు వేస్తారేమో. అది లేదు సార్. మేము వెళ్ళే రూట్ లో ఎక్కడ వేయలేదండి. మాడుగుల వరకు కూడా ఎక్కడ వేయలేదు. స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం సార్. మేము వైజాగ్ నుంచి పెద్దమదనైన విలేజ్కి వెళ్తాం. ఈ మార్గ మధ్యంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? రోడ్ల విషయం అయితే మరీ దారుణంగా ఉంది సార్. పెద్ద గోతులు, గుంటలు చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. అసలు మాకేమో చోడవరం దాటాక వడ్డాది బ్రిడ్జిలు 2 తగులుతాయి. 2 బ్రిడ్జిలు కూడా రేపో మాపో పడిపోయే పొజిషన్లో ఉన్నాయి. ఏవి కూడా బాగోలేదు సార్. రోడ్లు అయితే బాగాలేదు. రోడ్డు అయితే అసలు బాగోలేదు. అక్కడ కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా సీట్లో కూర్చుంటే నడునొప్పులు, బ్యాక్ పెయిన్లు అవి వచ్చేయడం. బస్సులు కూడా జంపింగ్ చాలా దారుణంగా ఉన్నాయి సార్. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు అదే రోడ్డుకి డ్రైవింగ్? 6 ఏళ్ళకి అయింది. ఇప్పుడు 6 ఇయర్ అవుతుంది సార్. ఇదే వెహికల్ 6 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి రోడ్లు అలాగే ఉన్నాయా? అప్పటి నుంచి అంటే ఫస్ట్ లో మాక్సిమం 1 ఇయర్ 2 ఇయర్ బాగానే ఉన్నాయి. ఈ వెనక 4 ఇయర్ కూడా బేభత్సంగా ఉన్నాయి సార్. ఎవరు పట్టించుకునే పొజిషన్ కూడా లేదు సార్. గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఉండే రోడ్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు రోడ్లన్నీ మెరుగుపడ్డాయండి. కాకపోతే ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం రోడ్లు ఏమంటే ఈ విలేజ్ సైడ్ ఏవైతే రోడ్లు ఉన్నాయో అవి మెరుగుపడ్డాయి. హైవే అనేది పాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హైవే ఇది. అంతకు ముందు గుడివాడ రోడ్డు ఒకప్పుడు గుంతలు గుండి చాలా ఇబ్బందులు పడి చాలా వరకు అయ్యారు. మొన్న రీసెంట్ గా రోడ్డు అవడం మీకు వీడియోలు కూడా చూసి ఉంటే ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ మధ్యన అయింది గుడివాడ రోడ్డు. అది భయంకరంగా ఉంటుంది ఆ రోడ్డు. అది అన్ని రూట్ల మీద ఈ సైడ్ విలేజ్ సెక్టర్ రోడ్లన్నీ వీళ్ళు బాగా చేశారండి. అంటే అప్పటికి ఇప్పటికి రోడ్లు అంటే చాలా వరకు గుంతలన్నీ కప్పిపుచ్చారు. గుంతలన్నీ కప్పిపుచ్చి కొత్త రోడ్లు వేసారండి. గుంతలన్నీ కప్పడం వేరు, మొత్తం రోడ్డు పీకేసి కొత్త రోడ్డు వేయడం వేరు. మరి మీకు డ్రైవింగ్ చేసుకోవడానికి చాలా వెసులుబాటుగా ఉందా? వెసులుబాటు ఉందండి. సపోజ్ ఇక్కడ మన నుంచి N7 ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే అనకాపల్లిలో రోడ్డు దారుణంగా ఉండేది. ఇప్పుడు చూడండి మొత్తం రోడ్డు అంతా వేస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి దరిద్రంగా ఉండేది. టోల్ గేట్ ఇవన్నీ ఉన్నాయి. రోడ్డు అంతా చక్కగా వేస్తారు. దానివల్ల బండి సౌండ్లు రాకపోవడం, బళ్ళు మెయింటెనెన్స్, బండి రిపేర్లు రాకపోవడం ఉంటుంది. ఒక డ్రైవింగ్ కూడా కంఫర్ట్ ఉంటుంది. కాకపోతే ట్రాఫిక్ తెలిసిందే. రోడ్డు అయితే బాగానే ఉంది కానీ 2 అవర్స్ పెట్టేస్తుంది అనకాపల్లి వెళ్ళేసరికి. ట్రాఫిక్ మోర్ దెన్ సిగ్నల్స్ ఇవన్నీ. దట్టు రాజమండ్రిగా 4.5 అవర్స్ 5 అవర్స్ పెట్టేస్తుంది సింగిల్ రోడ్డు కాబట్టి. అదే ఎక్స్ప్రెస్ హైవే అయిపోతుంది కూడా మీకు ఇంకా జర్నీ అనేది తేలికవుతుంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తారు? నేను విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్నానండి. ఇప్పుడు డైలీ ఈ ట్రాఫిక్ సమస్యతో పాటు మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? మాకు ఇంకే సమస్యలు ఉంటాయండి. సింగిల్ డ్రైవర్ ఒకటి ఇది మరి వేరే లైవ్ లో ఉండొచ్చు. సింగిల్ డ్రైవర్ సమస్య ఒకట్లేదు. ఇప్పుడు రోడ్లు అయిపోయాక హాయిగా ఉంది. ఒకప్పుడు సింగిల్ డ్రైవింగ్ అయినప్పుడు నరకం వచ్చింది. రాజమండ్రి నుంచి 4 గోతులు ఉండే ఫుల్గా మొత్తం నడుగు తిరిగిపోయినట్టు ఉండే. ఇప్పుడైతే రోడ్ల పరంగా మన ట్రాఫిక్ పరంగా హ్యాపీగా ఉంది. డ్యూటీ పర్లేదు బాగానే ఉంది. ఎక్కడెక్కడ నుంచి వెళ్తారు? పాడేరు నుండి వైజాగ్ సార్. ఘాట్ రోడ్ నుండి చోడవరం వరకు, వెంకన్నపాలెం నుండి వెంకన్నపాలెం వరకు బాగాలేదు.
మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తూ ఉంటారు? నేను ఒరిస్సా ఎక్కువ వెళ్తాను సార్. అదే రోడ్లు అంటే ఇక్కడున్న పరిస్థితి బట్టి మన రోడ్లు బాగుంది సార్, కొంచెం పర్వాలేదు, రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు ఇది వరకు చాలా ఇబ్బంది పడేవారు కానీ ఇప్పుడు పాడేరు లైన్ కానీ ఏ లైన్ కానీ రోడ్లు చాలా బాగుంది, పర్లేదు. అది శ్రీకాకుళం, విజయనగరం, అరకు, పాడేరు, చింతపల్లి ఇలాంటి ప్రాంతాలన్నిటికీ రోడ్లు చాలా వరకు బాగుండేవి. బాగులే కానీ ఇప్పుడు బాగున్నాయి సార్, వేస్తున్నారు. భద్రాచలం తిరుగుతాము, జైపూర్ తిరుగుతాము, అన్ని తిరుగుతాము. ఇప్పుడు రోడ్లు అలాగే పర్వాలేదు కొద్దిగా. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు రోడ్లకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన మా తర్వాత సంబంధం లేదు కానీ రోడ్లు ఎక్సలెంట్ ఉన్నాయి సార్, పర్లేదు, వర్క్లు అవుతున్నాయి సార్. అందు బళ్ళు కూడా బాగున్నాయి, బళ్ళు వాళ్ళు చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, వర్క్ పర్లేదు. మేనేజ్మెంట్ బాగానే ఉంది, రోడ్లలోనే మీకు సమస్య ఇబ్బంది లేదు సార్. అలాగే సమస్యలు కూడా రేసుకు వస్తున్నారు కదండి, అందు మనం హర్షించాలి, ఇంకేం లేదు. రోడ్ల వరకు మాత్రం మాకు హ్యాపీగా ఉంటున్నాండి. ఇదివరకు గోతుల మీద చాలా ఇబ్బంది పడిపోయింది, బళ్ళు డామేజ్లు, మెయిన్ ప్లేట్ ఇరిగిపోవడం, అటువంటి అటువంటి డామేజ్ తగ్గాయి, రోడ్లు కూడా అలాగే వేసుకొస్తున్నారు. ఒకటి కొద్దిగా హ్యాపీగా ఉంటున్నాం, పర్వాలేదు. బళ్ళు వెహికల్ బాగా పనిచేస్తున్నారు, పర్లేదు. అంటే బళ్ళు కూడా ప్రాబ్లం లేకుండా ఉంటున్నాయి, కండిషన్ లో ఉంటున్నాయి, ప్రాబ్లం లేదు ఈ రోడ్లు వేయటం వల్ల. ఇప్పుడు వచ్చే కొత్త బళ్ళు కూడా వచ్చేసారు, రోడ్ల వల్ల బాగున్నాయి, ప్లస్ కొత్త బస్సులు వచ్చాయి, డ్యూటీలు కూడా హ్యాపీగా ఉంటున్నాం, పర్వాలేదు. చాలా వరకు గతంలో చాలా ఇబ్బంది పడిపోయాం సార్. అప్పుడు భద్రాచలం ఆ రోడ్డు తిరిగినప్పుడు మెయిన్ డ్యామేజ్లు అయ్యి గాతల వల్ల లగేజ్లు పడిపోయి, అమ్మర్లు పడిపోయి, ఇప్పుడు ఆ టెన్షన్ లేదు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం సార్. అలా పూడ్చుకొస్తున్నాం, ప్రయాణికులు కూడా ఇబ్బంది లేకుండా ఉన్నారు, హ్యాపీగా ఉన్నాం సార్. కొత్త వెహికల్స్ ఇచ్చారు మాకు 1 డిపో నుంచి లాంగ్ మీద, హ్యాపీగా ఉన్నాం సార్. మేనేజ్మెంట్ మా బాగా సహకరిస్తుంది, ఇప్పుడు పర్వాలేదు సార్. కదా మీరు జర్నీ చేస్తూ ఉన్నారు, డైలీ జర్నీ చేస్తూ ఉన్నారు, రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది? రోడ్లు చాలా గుంతలుగా ఉన్నాయండి. బైకుల మీద వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాల టైంలో కూడా గొంతులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. దీని గురించి అసలు ఎవరు పట్టింపు చేసుకోలేదు. అలాగే విజయరామరాజుపేటలో ఉన్న బ్రిడ్జి ఇప్పుడు 1 year చిల్లర అవుతుంది, ఇప్పుడు వచ్చి దాని గురించి ఎవరు పట్టింపు చేసుకోలేదు. అది మీరు రోజు ప్రయాణం చేస్తూ ఉంటారు, అదే ఈ మార్గ మధ్యంలో ఉండే రోడ్డు బస్సులో వెళ్తున్నప్పుడు మీ రోడ్లు బాగున్నాయి అనిపిస్తుందా మీకు? ప్రస్తుతానికైతే మా బస్సు దరిదాపు నేను తిరిగి 25 సంవత్సరాల నుంచి తిరుగుతానండి. ఈ మధ్య కాలంలో అయితే కొంతవరకు బెటర్. వెంకన్నపాలెం లగాయతు అటు మాడుగులు వెళ్ళే వరకు చాలా దారుణంగా ఉందండి. మేము ఎక్కి ప్రతిరోజు ప్రయాణం చేయడం వల్ల ఈ గతకల వల్ల దీనికి బస్సు తగలేక కట్టలు 2 రోజులకు ఒకసారి మార్చడం, దాని ఇబ్బందుల వల్ల మా బస్సు ఆగిపోవడం, 2 రోజులకు ఒకసారి బాగా ఆగిపోవడం, ఇలా చాలా జరుగుతున్నాయండి. చాలా ఇబ్బంది సార్, పరిస్థితి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. త్వరగా మీలాంటి వాళ్ళు ఏమైనా ఆ ప్రభుత్వానికి వినవించి ఈ న్యూస్ ద్వారా పంపించి ఎక్కడి నుంచి అయితే బాగాలేదు అక్కడ నుంచి కాస్త త్వరగా చేయించి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బాగాలేదు? మన వెంకన్నపాలెం లగాయతు అప్ టు మాడుగుల ఇటువైపు చూస్తే కనుక మనకు వడ్డాది, ఇంకా ఏంటి అది మన పెదమదీనా, మరి లైన్లో అయితే చాలా ఇబ్బందిగా ఉందండి. మరి చాలా కష్టంగా ఉంటుంది ప్రయాణం కూడాను. ఎప్పుడు బస్సు ఆగిపోతే తెలియదు, ఎందుకంటే ఆ గతల రోడ్లు ప్యాచీలు అవుతున్నాయి, మరి కట్టలు ఇరిగిపోవటం జరుగుతుంది. దానివల్ల మేము బస్సును నమ్ముకోవటం, సమయానికి రాకపోవటం, ఫోన్ చేసిన తర్వాత తమ్ముడు ఇలా కట్టలు ఇరిగిపోయి మరి మా మార్గ మధ్యలో బస్సు ప్యాచ్ అయిపోవటం, మా ప్రయాణం కూడా నమ్మశక్యంగా లేదన్నమాట. ప్రతిరోజు కరెక్ట్గా వెళ్తాము, డ్యూటీలకు వెళ్తామని కూడా మాకు గ్యారంటీ లేదు. మీ ద్వారా ప్రభుత్వానికి తెలిసి త్వరగా ఈ యొక్క రోడ్డు మార్గాలు సక్రమంగా నిర్మాణం చేస్తే హాయిగా ఆర్టీసీ కూడా మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి మేలు, మాలాంటి వాళ్ళు కూడా ప్రయాణం చేయడం చాలా మేలు. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు కూడా ఇలాంటి మా యొక్క బాధలను కూడా గుర్తించి త్వరగా చర్యలు తీసుకుంటారని మీ ద్వారా ప్రభుత్వానికి కోరడం జరుగుతుందండి. సార్ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తారు? నర్సిపట్నం వైజాగ్. అయితే ఇప్పుడు రోడ్లు గతంలో ఉండే రోడ్లకి ఇప్పుడున్న రోడ్లకి ఎలా ఉంది? ఇప్పుడు రోడ్లు కొద్దిగా పర్లేదండి, రోడ్లు బాగున్నాయి. అంటే గత ప్రభుత్వంలోని రోడ్లు చాలా వరకు ఎక్కడ పడితే అక్కడే కన్నాలతోటి చాలా హోల్స్ తోటి గుంతలుగా ఉండేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ సక్రమంగా గుంటలన్నీ కప్పి కొత్త రోడ్లు వేశారు. మీ డ్రైవింగ్ చేసుకోవడానికి విసులుబాటుగా ఉందా? బాగుందండి, రోడ్లు పర్లేదు. మీరు రోజు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తారు? నర్సిపట్నం, వైజాగ్, విజయవాడ. మీరు వెళ్ళే రోడ్డు బాగుంది, ముందు మీద ఇప్పుడు బాగుందండి. మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మాకేం ప్రాబ్లమ్స్ లేదు. అంటే బళ్ళు గతంలో చాలా వరకు రిపేర్లు అయిపోవడం అవి కూడా జరిగేవి, ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా హ్యాపీగా వెళ్తున్నారా? బాగుంది. అంటే గతంలో రోడ్లు చాలా వరకు గత ప్రభుత్వం ఉండేటప్పుడు రోడ్లు గుంతలతో ఉండేది. ఇప్పుడు గుంతలన్నీ కప్పిపోల్చి కూటమి ప్రభుత్వం రోడ్లు వేసి కొత్త రోడ్లతోని ముందుకు వచ్చింది. మీరు డ్రైవింగ్ చేసుకోవడానికి విసులుబాటుగానే ఉందా? అంటే మేము నాన్ స్టాప్ తిరుగుతున్నాం అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం మేము హైవే తిరుగుతున్నాం. మరి లోపల ఇలా తిరగట్లేదు, నాకు తెలియదు. అంటే హైవేలో రోడ్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, హైవే రోడ్లు ముందు నుంచి కూడా బాగున్నాయి. కుటుంబ ప్రభుత్వం కాదు, అప్పటి నుంచి కూడాను హైవే రోడ్లు బాగానే ఉన్నాయి. 6 వే వెళ్ళిపోయిన కూడా మాకు హ్యాపీగానే ఉంది. అంటే రోడ్లోనే సమస్యలు చాలా వరకు ఉండేవి అని చెప్పేసి తెలిసేది. అంటే ఎప్పటికప్పుడు బస్సులు ఆగిపోవడం, రోడ్ల మీద గుంతలతో కూలిపోవడం, అంటే మీ ప్రాంతం అనే కాదు ఇతర కొన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని ఊర్లలో జరిగేది. అంటే అప్పటికి
ఇప్పటికి పోల్చుకుంటే ఎలా ఉంది? అంటే డ్రైవింగ్ సైడ్ అంటే నేను 5 years నుంచి నాన్ స్టాప్ తిరుగుతున్నాను కనుక నేను లూప్ లైన్ తిరగట్లేదు. అంటే జర్నీ చేసేవాడిని, నేను వేరే లూప్ లైన్ వెళ్ళేవాడు, రోడ్లు అద్దానంగా ఉండేవి. ఇప్పుడు గుంతలోకి పూడ్చి బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, అరకు, పాడేరు, చింతపల్లి కొన్ని లూప్ లైన్స్ లోని చాలా వరకు గుంతలతో ఉండేది. ఇప్పుడు ఎలా ఉన్నది అంటే మీకు తెలిసిన మీ స్నేహితులు వాళ్ళు చెప్తూ ఉంటారు కదా డ్రైవర్స్. నేను ఇప్పుడు కొంతవరకు బాగుందని చెప్తున్నారు. మరి నేను ఈ డ్రైవింగ్ అటు సైడ్ చేయట్లేదు, హైవేలో చేస్తాను. నాకు అంతగా అవగాహన లేదు. చాలా వరకు రోడ్లు గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు రోడ్లన్నీ గుంతలతో ఉండేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ కప్పిపోల్చి కొత్త రోడ్లు వేశారు. మీరు డ్రైవింగ్ చేసుకోవడానికి పిసులుబాటుగా ఉందా? బాగానే ఉన్నాయి రోడ్లు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? నర్సీపట్నం నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి నర్సీపట్నం, నెక్స్ట్ మళ్ళీ నర్సీపట్నం చింతపల్లి, చింతపల్లి నుంచి నర్సీపట్నం తిరుగుతాం. అంటే చింతపల్లి, పాడేరు, అరకు ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో గుంతలుగా ఉండేది రోడ్డు. అది దానికి ఎలా ఇప్పుడు ఉన్న పరిస్థితి? అది కొద్ది బాగాలేదండి, ఘాటి రోడ్లు. వేరే రోడ్లు వేస్తున్నాం, ఘాటీలో బాగాలేదు. ఇప్పుడు రోడ్లన్నీ బాగున్నాయి కదా, మీరు డ్రైవింగ్ చేసుకోవడానికి పిసులుబాటుగా ఉంది? విసులుబాటుగా ఉన్నాం. ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయి. అప్పటికంటే ఇప్పుడైతే నాకు తెలిసి బాగా డెవలప్మెంట్ అయ్యి ప్రతి చోట కూడా తార్ రోడ్డు, నెక్స్ట్ సిమెంట్ రోడ్డుతో సహా ప్రతి ఊరు పల్లెటూరు కూడా చాలా బాగా చేశారు ఇప్పుడు ప్రభుత్వం అయితే. అంటే ఇప్పుడు గతంలో రోడ్లు ఎక్కడ చూసినా గుంతలు ఉండేవి వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంతలన్నీ కప్పి కొత్త రోడ్లు వేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒక డ్రైవర్ గా మీరు చాలా ఫ్రీగా వెళ్తున్నారా? బస్సు డ్రైవింగ్ చేస్తున్నారా? అప్పుడు అనుకుంటే అప్పుడైతే బస్సు వెళ్ళడానికైనా సరే కొన్ని ఏ బస్సు అయినా సరే 10 రోజులు 20 రోజులు వెళ్తే ఆ బస్ డ్రైవర్కి ఎందుకు ఈ జీతం అన్నట్టుగా అనిపించేది. కానీ ఇప్పుడు రోడ్లు వచ్చిన కాడి నుంచి ఏ డ్రైవర్ సరే ప్రశాంతంగా చేస్తున్నారు. ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఈ కూటమి ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. పోతే పని డబ్బులు పెట్టినా పెట్టకపోయినా సరే ప్రతి ఒక్క వీధిలో కానీ రోడ్లో కానీ ప్రతిదీ బాగా చేస్తుంది అన్న నమ్మకం వచ్చింది మా డ్రైవర్లందరికీ. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రోజు ప్రయాణిస్తూ ఉంటారు? నేను అనకాపల్లి నుంచి పాకిరేపేట బయలుదేరుతాను. పాకిరేపేట నుంచి వైజాగ్ వస్తాను. మళ్ళీ వైజాగ్ నుంచి అడ్డోర్ నుంచి ఆ లోపల ఒక పల్లెటూరు ఉంది, ఈ ఏటుకొప్ప కానీ. ఆ ఏటుకొప్పకి నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 4:30 కల్లా బయలుదేరి కాంప్లెక్స్ వస్తాను. మళ్ళీ కాంప్లెక్స్ నుంచి అనకాపల్లి వచ్చి అనకాపల్లి బస్సు ఆఫ్ చేస్తాను. మీరు వెళ్ళే మార్గ మధ్యంలో చాలా వరకు కొన్ని రోడ్లన్నీ గుంతలు ఉండేవి. ఇప్పుడు అన్ని గుంతలన్నీ కప్పెట్టి కొత్త రోడ్లు వేసారు అనుకుంటున్నారా? వేసాం. నాకు తెలిసి అనకాపల్లి నుంచి వైజాగ్ రావాలంటే మినిమం మా ఎన్ఐడి దగ్గర నుంచి ఇటు శీలానగర్ వరకు గుంతలు ఉండేవి. ఇప్పుడైతే మొత్తం అన్ని క్లోజ్ చేసి చాలా నీట్గా శుభ్రంగా చేశారు. ప్రతి ఒక్క దగ్గర దాంతోపాటు ఒక క్లీన్ కూడా చాలా బాగా చేశారు. సిటీలో ఎక్కడ చూసినా సరే నీట్గా ఉంది రోడ్డు, ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు ఎవరికి కూడా, బాగానే ఉంది అందరికీ కూడా. మా డ్రైవర్లు ప్రతి ఒక్కరు కూడా ఇదే అంటారు, కూటమి ప్రభుత్వం చాలా బాగా చేసింది అని చెప్పి అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయి రోడ్లు బాగున్నాయి. అంటే ఇప్పుడు గతంలో రోడ్లు చాలా గుంతలుగా ఉండేవి. రోడ్లు మాత్రం బాగున్నాయి. జర్నీ బాగుంది లేదా పాసింజర్లు కడగండి, రోడ్లు అన్ని బాగున్నాయి. నుంచి ఎక్కడికి వెళ్తారు? కాంప్లెక్స్ టు కోట్పాడు. అంటే ఈ మార్గ మధ్యంలో రోడ్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి. అంటే గతంలో అన్ని రోడ్లన్నీ గుంతలతో ఉండేవి. ఇప్పుడు రోడ్లన్నీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ వేసారు. మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదండి, దూరం కొద్దిగా పర్లేదు, బాగానే ఉన్నాయి. డ్రైవింగ్ చేసుకోవడానికి విసులుబాటుగా ఉందా? బాగానే ఉన్నాయండి, ప్రాబ్లం లేదు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి? ఏం లేవన్నా. అంటే ఇప్పుడు ఆ గతంలో ఉండే రోడ్లకి ఇప్పుడున్న రోడ్లకి అంటే మీరు బస్సు డ్రైవ్ చేసి కొంతవరకు వెళ్ళిన తర్వాత బస్సులు ఆగిపోయే పరిస్థితి కూడా ఉండేది. ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అటువంటి ఏమి లేవన్నా, బాగానే ఉన్నాయి. ఎక్కడి వరకు వెళ్తారు రోజు? ఆర్టీసీ కాంప్లెక్స్ టు సోడవరం, మాడుగులు. అదే మధ్యలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ మాడుగుల రోడ్డు వర్క్ అవుతుంది కొద్దిగా. మధ్యలో చిన్న గోతులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో గుంతలుగా ఉండేవి రోడ్లన్నీ. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గుంతలుగా ఉండేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రోడ్లు వేసారు మొత్తం అంతా. వర్క్లు అవుతుంది. అదే మీకు ఏమనిపిస్తుంది? డ్రైవింగ్ చేసుకోవడానికి విసులుబాటుగా ఉందా? బాగానే ఉంది. అంటే ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా వరకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి గుంతలతో బస్సు వెళ్ళిపోవటం వల్ల చాలా వరకు ప్రాబ్లం ఫేస్ చేసేవారు. అంటే కొన్నిసార్లు అయితే బస్సు ఆగిపోయే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మీరు ఫ్రీగా వెళ్తున్నారా? బాగానే ఉంది సార్, పర్లేదు.